హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికి దేవి నవరాత్రి శుభాకాంక్షలు. ఈసారి అయితే మా స్ట్రీట్ లో అమ్మవారిని పెట్టారనమాట. అక్కడైతే మేము ఫస్ట్ డే వెళ్ళి కుంకుమార్చన చేపించుకున్నాము. అవునండి, చెప్పడం మర్చిపోయాను, ఈసారి మా వారు భవానీమాల కూడా వేశారు. అనుకోకుండా 3 years నుంచి అనుకుంటున్నారు, ఏ రోజు కుదరలేదు, అంటే ఏ ఇయర్ కూడా మాకు అవ్వలేదు. ఈసారి మాత్రం వేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టి కూడా నేను 1 month 2 months అవుతుంది. ఇందులోనే నాకు అన్ని అమ్మవారి పూజలు భవానీమాల ఇలా అవడంతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడే ఈ అదృష్టాన్ని కల్పించాడేమో అన్న హ్యాపీనెస్ నాలో ఉంది. సో నాతో పాటు మీరు కూడా అందరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడైతే ఫస్ట్ డే కుంకుమార్చన చేస్తున్నాను అనమాట. అమ్మవారి గెటప్ గ్రీన్ శారీలో ఉంది. ఒకసారి మీరు కూడా చూసి దర్శించుకోండి. ఈ రోజు పండుగ సందర్భంగా అంటే మొదటి అవతారం బాల త్రిపురేశ్వరి పూజ జరగడం అయితే అయిపోయింది. సో ఆ సందర్భంగా మేమందరం 9 కలర్ బ్యాంగిల్స్ అయితే ఎంచుకున్నాము. అంటే మాతో పాటు ఈ రోజు సెలబ్రేట్ చేసుకున్న అందరు కూడా వేసుకుంటారు, కానీ నేను మొదటిసారిగా వేసుకున్నాను. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అందరికి బాల త్రిపురేశ్వరి పూజ సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు బాల త్రిపుర సుందరి దేవన్ అవతార్. జై బోలో దుర్గా మాతాకి జై. ఈ రోజు గాయత్రీదేవి అవతారం అన్నమాట. ఈ రోజు అమ్మవారికి కావలసిన నైవేద్యాలు నేను రెడీ చేసి తీసుకువెళ్ళాను. అంటే పులిహోర, కేసరి అండ్ చనుగలు ఇవన్నీ తీసుకెళ్లి అక్కడ పంచాను అనమాట. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా దాండియా అయితే మేము అందరం స్టార్ట్ చేసాము. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరం సరదాగా డాన్స్ వేస్తూ అయితే మేము ఎంజాయ్ చేసాము. అమ్మవారి ముందు అలా డాన్స్ వేస్తుంటే అందరం టైమే తెలియలేదండి. చాలా హ్యాపీగా ఉండే ఆ రోజంతా.
ప్రతిరోజు అమ్మవారి అవతారాన్ని బట్టి శారీ కలర్ ఎలాగైతే చేంజ్ చేసామో నేను కూడా అదే విధంగా అమ్మవారి శారీ కలర్ ని బట్టి నేను వేసుకున్నాను అనమాట. ఈ నవరాత్రుల్లో మొత్తం నేను కూడా అలాగే వేసుకోవాలని డిసైడ్ అయ్యి నేనైతే కంటిన్యూ చేస్తున్నాను.